కదా. ఈయన మీరు పులులు సింహాలను ఎలివేషన్ ఎత్తది, ఆడికి పోతే మోడీ గారి దగ్గర పోతే పిల్లలు తయారవుతాడు, ఢిల్లీకి ఒకసారి మోడీ గారికి ఎదురుగా నిలబడమను, ఈయన పులి సింహం తెలుతుందని ఆ లైన్లో అర్థమవుతాడు ఆవిడ చెప్పారు. నేనేమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, రాష్ట్ర పనుల మీద వెళ్ళినప్పుడు మీకు ఏం ఇబ్బంది వచ్చింది మాట్లాడటానికి మీడియా ముందు? ఏం అడిగారో చెప్పండి. అంత భయపడతారు కేంద్రానికి. వీళ్ళు మళ్ళీ మమ్మల్ని అంటారు చంద్రబాబు నాయుడు గారు భయపడుతుండు, అందుకే పొత్తుల కోసం ఉరికారని. మీ అంత మిమ్మల్ని అనాలన్నా కూడా పుల్లారావు గారు అలాంటి పరిస్థితికి వచ్చింది. నాకు తెలిసి మీ ఎంతో ముఖ్యమంత్రులు మీరు చూసిండ్రు. ఇంత భయస్తుని, ఇంత చేతగాని ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా? కేంద్రం దగ్గరికి వెళ్తే ఒకసారైనా మాట్లాడతారు. కనీసం మీడియా ముందుకు వచ్చి ఇది అడిగాము, ఇది ఇవ్వలేరు, మేము ఒప్పుకోము, ఇవ్వనందుకు అని చెప్పేసి మాట్లాడతారు. ఏ రోజైనా అంతేందుకు ఈరోజు పివి నరసింహారావు గారికి మన తెలుగు వ్యక్తికి భారతరత్న అవార్డు వస్తే దాని మీద కూడా మాట్లాడమని ఎంటైర్ నేషనల్ మీడియా వాళ్ళు ఎంబడబడితే నవ్వుకుంటూ పోయి మా సాయిరెడ్డి మాట్లాడతాడు అంటాడు. ఏం చేయాలి ఈ మనిషితోటి? ఇలాంటివన్నీ పట్టుకొని మనోడు పులి సింహము పెద్ద పరిపాలన బాగా చేస్తాడు, ఈయన తప్పితే దిక్కులేదన్నట్టు వీళ్ళు ఎలివేషన్ ఎత్తారు. అయ్యా మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి అవార్డు వస్తే తెలుగు వ్యక్తికి ఒక్క ముక్క చెప్పడానికి ఏమైంది? ఆయనకి ఏమంత అర్జెన్స్ ఉంది? దగ్గర పోయి కారు ఎక్కుతాడు. ఆ కన్ఫ్యూజ్లో ఒక కారు ఎక్కపోయి ఇంకో కార్ల దగ్గర కూడా పోయాడు. ఎట్లా పుల్లారావు గారు ఇట్లాంటి వ్యక్తిని మనం సమర్థించాలి? ఎట్లా రామకృష్ణ గారు? చీ రామకృష్ణ గారు మరి ఒకటి. రెండోది వచ్చేసరికి నిన్న మా సార్ పోయేసరికి ఎంత అడావుడిగా ఉరికారంటే, మరి అపాయింట్మెంట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారో నాకు తెలియదు, ఎలా పోయిందో తెలియదు. ఒకటి మాత్రం పుల్లారావు గారు ఈరోజు ఆయన వెళ్ళడం వల్ల మళ్ళీ ఈరోజు ఒక 2,000 కోట్లు అప్పు వచ్చింది. లాస్ట్ వీక్ ఒక 4,000 కోట్లు, ఈరోజు కూడా ఒక 2,000 కోట్లు వచ్చింది. ఇప్పుడే మీకు ఇచ్చాను ప్రెస్ నోటు. ఈరోజు కూడా ఒక 2,000 కోట్లు తెచ్చుకున్నాడు పోయి. నీకు అప్పులు తప్పితే మనకు రావాల్సిన విభజన హామీలో లేకపోతే ఇంకోటి తెచ్చుకోవాలని ధ్యాసే ఉండదా? అప్పులు మళ్ళీ నిస్సిగ్గుగా పుల్లారావు గారు నిన్న మొన్న బడ్జెట్ సమావేశంలో మేము అప్పు చేయలేదు, అప్పుడే అప్పు ఎక్కువ ఉంది అంటాడు. మరి నీకు అంత చెప్పే వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసేవచ్చు కదా. ఎట్లా అబ్బా ఈ ముఖ్యమంత్రితోటి ఎట్లా మన రాష్ట్రం వాళ్ళు ఎట్లా వదిలించుకుంటారో నాకు అర్థం కావట్లేదు. దీన్ని వీళ్ళు ఇంకా రాకపోతే, తెలుగు రాకపోతే ఎట్లా వైసీపీ వాళ్ళకి ఇంకా ఎట్లా సమర్థిస్తారు? ఒక 5 సంవత్సరాలు ఇదే లాస్ట్ నాకు తెలిసినంత వరకు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రి గారిని కలవటం నాకు తెలిసినంత వరకు ఇదే లాస్ట్. ఇంకా వారం 10 రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది, అయిపోయింది. ఈ రోజు కూడా నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? అందుకే కదా ఈ భేటీకి ప్రాధాన్యం వచ్చింది. ఎన్నికల ముందు జరిగిన భేటీ బహుశా నువ్వు అన్నట్టు ఇదే చివరి భేటీ అవుతుందేమో. అంటే ఈ ఎన్నికల ముందు ఈ టర్మ్ లో ఇదే చివరి భేటీ అవుతుందేమో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో లేదో హడావుడి